సింహరాశి వారి కానీ చూసుకుంటే మనకి సింహరాశిలోకి మఖ 1 2 3 4 పాదాలు, పుబ్బ 1 2 3 4 పాదాలు, ఉత్తర 1వ పాదము మనకి సింహరాశిలోకి రావడం అనేది జరుగుతుంది. అయితే ఈ సింహరాశి వాళ్ళకి శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో వీళ్ళకి ఆదాయ వ్యయాలు ఏ విధంగా ఉంటాయి, అలాగే రాజ్యపూజ్యము అవమానాలు ఏ విధంగా ఉంటాయని చూసుకున్నప్పుడు వీళ్ళకి ఆదాయం 11, వ్యయం 11 రెండు సమానంగానే ఉన్నాయి. అలాగే రాజ్యపూజ్యం 3, అవమానం 6. మరి ఈ సంవత్సరం వీళ్ళకి కానీ చూసుకున్నప్పుడు గురువు వీళ్ళకి మే నుంచి కూడా లాభస్థానంలోకి సంచారం చేయడం అనేది జరుగుతోంది. లాభస్థాన సంచారం, అలాగే శని భగవానుడు కూడా వీళ్ళకి ఏమవుతోంది, కర్కాటక రాశి వాళ్ళకి అష్టమ శని అయిపోయి సింహరాశి వాళ్ళకి అష్టమ శని మొదలవుతోంది. అలాగే రాహుకేతువులు కూడా సంవత్సరం అంతా కూడా వీళ్ళకి జన్మలోను సప్తమంలోను సంచారం చేయడం అనేది జరుగుతోంది. కాబట్టి ఇక్కడ వీళ్ళకి ఏమవుతుంది అంటే వీళ్ళకి ఇక్కడ కొంతవరకు అనుకూల ఫలితాలు ఇస్తున్నా కూడా ప్రశాంతమైన జీవితాన్ని గడపడానికి కాస్త ఇబ్బంది పడుతూ ఉంటారు మధ్య మధ్యలో. అంటే మానసికమైన ఇబ్బంది అనేది ఉంటుంది, పెరుగుతూ ఉంటుంది. అంటే మధ్య మధ్యలో కాస్త డౌన్ అవుతూ ఉంటారు, మళ్ళీ ఎవరో ఒకళ్ళు వచ్చి పుష్ ఇస్తూ ఉంటారు, పర్లేదు మీకు ఎందుకు మీరు చేసుకోండి అని చెప్పి. అలాగే ధన విషయంలో కానీ చూసుకున్నప్పుడు వీళ్ళకి లాభస్థానంలో గురువు ఉండడం వల్ల ధనానికి మాత్రం వీళ్ళకి లోటు ఉండదు. ఇది మాత్రం వీళ్ళకి కాస్త మంచిమైన విషయంగా అంటే శుభవార్తగా చెప్పుకోవచ్చు ఈ సింహరాశి వాళ్ళకి. అలాగే ఏ రంగంలో అయితే పనిచేస్తున్నారో ఆ రంగంలో మంచి గుర్తింపు లభించడం అనేది వీళ్ళకి ఉంటుంది. అలాగే వీళ్ళకి ముఖ్యంగా చూసుకున్నప్పుడు